నమస్తే. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఆయన కొంతమంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం, పాపాలను చేసిన వారిని తొక్కేయండి అని చెప్పి ఇంకా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా టార్గెట్ జగన్ అన్నట్లుగానే ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఏ రకమైనటువంటి దూకుడుతో వెళ్తుందో మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం క్రితం విజయవాడ అలాగే విశాఖపట్నంలో ఆయా వర్గాల ప్రముఖులతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశాలను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్, అలాగే క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కింటిని నెరవేర్చలేదు. ఇలాంటి సందర్భంలో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి అని బ్రదర్ అనిల్ కుమార్ని కొంతమంది ఆహ్వానించారు. ఇలాంటి సందర్భంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేశారు. దానిలో భాగంగా విజయవాడలో 2 సార్లు, విశాఖపట్నంలో 3 సార్లు సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా తెలంగాణకే పరిమితమైనటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె అడుగు పెట్టడం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె కాంగ్రెస్ చీఫ్గా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ప్రధానంగా టార్గెట్ జగన్ అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసును అస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్ళడంలోనూ, అలాగే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించడంలోనూ షర్మిల సక్సీడ్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే రానున్న కాలంలో ఇక వర్గ విభేదాలు కానీ అంతర్గత కుమ్ములాటలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో అది కూడా కడప కేంద్రంగా ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించడం, ఆలోచించి ఓటు వేయండి, రాష్ట్రాన్ని పాపాత్ములు పాలిస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర పురోగతి కానీ అంతంత మాత్రమే మనం ఈ 5 ఏళ్లలో చూసాం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో షర్మిల కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరపున. ఇలాంటి సందర్భంలో షర్మిల సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో షర్మిలకు సునీతారెడ్డి కూడా సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం రానున్న కాలంలో అంటే ఎన్నికలకు సంబంధించి విస్తృత స్థాయిలో ఆయన ప్రచారం చేస్తారు, ఈ రకమైనటువంటి సమావేశాలను నిర్వహించడం ద్వారా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి, ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో. ఇలాంటి సందర్భంలో పులివెందుల నియోజకవర్గాన్ని కూడా చాలా టార్గెట్గా తీసుకున్నారు 2 పార్టీలు, కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్సీపీ. జగన్ తరపున జగన్ సతీమణి భారతి ఆమె పులివెందుల్లోనే మకాం వేసి ఆయా వర్గాల ప్రజలతో కూడా ఆమె భేటీ అవుతున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఇలాంటి సందర్భంలో కడపను టార్గెట్గా చేసుకున్నారు ప్రధానంగా. ఇటీవల కాలంలో షర్మిల కూడా కడపకు సంబంధించినటువంటి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులతో కూడా మాట్లాడారు, ఆయా రంగాల ప్రముఖులతో. ఇలాంటి సందర్భంలో అంటే కడపలో
జగన్ ప్రాధాన్యత లేకుండా చేయాలి. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్‌తో మనం ముందుకు వెళ్ళాలి. ఒక వ్యూహంతో అడుగులు ముందుకు వేయాలి అనే దిశగానే ఈ యొక్క షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, అలాగే సునీతారెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. చూస్తున్నటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేవు. ఇటువంటి సందర్భంలో కూటమి ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ మూడు కలిపి తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నాయి. ఎక్కడా కూడా జగన్ పేరు ప్రత్యక్షంగా ఆయన ప్రస్తావించలా. కానీ ఈ 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి చూసాం. పాపాత్ములు రాష్ట్రాన్ని ఏలితే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనం గమనించాం అని చెప్పకనే ఇండైరెక్ట్గా తన బావ గురించి చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. 2019 ఎన్నికల్లో జగన్ తరపున షర్మిల విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. అలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా దాని మీద కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది.